మా ఎన్నికల కౌంటింగ్ లో రచ్చ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో మంచు విష్ణు, ప్రకాష్ రాజు పానెళ్ల మధ్య స్వల్ప గొడవ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్లను చివర్లో లెక్కించాలని ప్రకాష్ రాజు కోరారు. ప్రకాష్ రాజుకు ఎన్నికల అధికారికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఎన్నికల అధికారి తీరు సరిగా లేదని ప్రకాష్ రాజు అన్నట్లుగా తెలుస్తోంది. మా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అక్కడి ఉన్న అధికారులు లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో మంచు విష్ణు, ప్రకాష్ రాజు పానెల్ మధ్య గొడవ చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ను చివరిలో లెక్కించాలంటూ ప్రకాష్ రాజ్ డిమాండ్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కి ఎన్నికల అధికారికి మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రస్తుతం మా ఎన్నికల కౌంటింగ్ నడుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులైతే లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పానెల్స్ మధ్య వివాదం చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్స్ ని చివర్లో లెక్కించాలంటూ ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. మా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. మా ఎన్నికల కౌంటింగ్ లో రచ్చ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో మంచు విష్ణు, ప్రకాష్ రాజు పానెల్స్ మధ్య స్వల్ప గొడవ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్లను చివరిలో లెక్కించాలని ప్రకాష్ రాజ్ కోరారు. ప్రకాష్ రాజ్ కు ఎన్నికల అధికారికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఎన్నికల అధికారి తీరు సరిగా లేదని ప్రకాష్ రాజ్ అన్నట్లుగా తెలుస్తోంది. మా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. మా ఎన్నికల కౌంటింగ్ లో రచ్చ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో మంచు విష్ణు, ప్రకాష్ రాజు పానెల్స్ మధ్య స్వల్ప గొడవ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్లను చివరిలో లెక్కించాలంటూ ప్రకాష్ రాజ్ కోరారు. ప్రకాష్ రాజ్ కు ఎన్నికల అధికారికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఎన్నికల అధికారి తీరు సరిగా లేదని ప్రకాష్ రాజ్ అన్నట్లుగా తెలుస్తోంది. ప్రకాష్ రాజుకు ఎన్నికల అధికారికి మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రస్తుతం మా ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. మా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. మా ఎన్నికల కౌంటింగ్ లో రచ్చ నెలకొంది. ప్రకాష్ రాజు పానెల్, విష్ణు పానెల్ మధ్య కాస్త రచ్చ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో మంచు విష్ణు, ప్రకాష్ రాజు ఈ ఇద్దరి పానెల్స్ మధ్య స్వల్ప గొడవ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ను చివరిలో లెక్కించాలంటూ ప్రకాష్ రాజు కోరుతున్నారు. ప్రకాష్ రాజ్ కి ఎన్నికల అధికారికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఎన్నికల అధికారి తీరు సరిగా లేదంటూ ప్రకాష్ రాజ్ అన్నట్లుగా తెలుస్తోంది. ప్రకాష్ రాజుకు ఎన్నికల అధికారికి మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. ప్రస్తుతానికి మా ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో మంచు విష్ణు, ప్రకాష్ రాజు పానెల్స్ మధ్య గొడవ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్లను చివరిలో లెక్కించాలంటూ ప్రకాష్ రాజ్ కోరారు. ప్రకాష్ రాజ్ కి ఎన్నికల అధికారికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ లైవ్ లో అందిస్తారు. కొండల్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లనైతే అధికారులు లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పానెల్స్ మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏంటి? ఉదయం పోలింగ్ ఏ విధంగా టెన్షన్ వాతావరణం ఉందో కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే టెన్షన్ వాతావరణం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మొదట ఈ టెన్షన్ వాతావరణం దూరంగా మనం కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగించుకోవాలని చెప్పి మురళీమోహన్ హితబోధ చేసినప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ దగ్గర వివాదం రాజుకుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం అన్నది మా ఎన్నికల్లో ఇది ఒక వివాదాంశంగానే ఉంది. పోస్టల్ బ్యాలెట్ మొదటిసారిగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ని తీసుకొచ్చింది. ఈ పోస్టల్ బ్యాలెట్ తీసుకునే ముందు అభ్యర్థులకు ఇవ్వాల్సిన బదులు ఒకే వ్యక్తి తీసుకొచ్చి పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన 56 మందికి సంబంధించిన డబ్బులు ఇచ్చారని చెప్పి ప్రకాష్ రాజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపైన ఫిర్యాదు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ అంశం అన్నది చాలా వివాదాంశంగా ఉంది. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో పూర్తిగా ప్రకాష్ రాజు తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అంటే పోస్టల్ బ్యాలెట్ ను వ్యతిరేకించడం లేదు, పోస్టల్ బ్యాలెట్
పట్ల అధికారులు వ్యవహరిస్తున్న ఎన్నికల అధికారి ముఖ్యంగా కృష్ణమోహన్ వ్యవహరిస్తున్న తీరును ఆయన వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, మంచు విష్ణుకు అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన ఆరోపణలు కూడా చేశారు, బహిరంగ ఆరోపణలు చేశారు. నిన్న పోలింగ్ బూత్ దగ్గరికి ఎన్నికల ఏర్పాట్ల కోసం పర్యవేక్షించి వచ్చిన సమయంలో కూడా ఆయన చెప్పారు, పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాకు అన్యాయం జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే దీనికి ఎక్కడ కూడా జనరల్ ఎలక్షన్ లో ఈసీకి ఉన్న నిబంధనలు దీనికి ఇక్కడ లేకపోవడం వల్ల ఇవన్నీ పెద్ద ఇష్యూ కాదు. ఇదంతా మ్యూచువల్ గా రెండు వర్గాలకు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, అదేవిధంగా రెండు ప్యానెల్కి సంబంధించిన అంశంగానే ఉంటుంది కాబట్టి దీంట్లో ఎక్కడ కోర్టుకెళ్ళో లేకపోతే మరో అంశం ఏది దీనికి ఉండదు కాబట్టి ఇదంతా మ్యూచువల్ గా జరగాల్సిన వ్యవహారం. అయితే దీంట్లో కృష్ణమోహన్ అన్నది ఏకపక్షంగా వివరిస్తున్నారు. అదే అంశాన్ని ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కూడా ఈ వివాదం రాజుకుందని చెప్తున్నారు. దానికి సంబంధించి కృష్ణమోహన్ కు ప్రకాష్ రాజ్కు మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగింది పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో. మొదటి నుంచి కూడా ఈ వ్యవహారం పట్ల కొంత ఆగ్రహంగా ప్రకాష్ రాజ్ ఉన్న నేపథ్యంలో ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ కృష్ణమోహన్ తో ఆయన వాగ్వాదాన్ని దిగారు. అయితే అక్కడ ఉన్న మురళీమోహన్, మోహన్ బాబు, అదేవిధంగా కృష్ణమోహన్ వీళ్ళందరూ కూడా కొంత సముదాయించడం జరిగింది. ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్ ను పక్కన పెట్టడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేశారు. 60 ఓట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి, వాటిని షార్ట్అవుట్ చేసి పక్కన పెట్టడం జరిగింది. అయితే ఆ అంశం వచ్చినప్పుడు మాత్రం ప్రకాష్ రాజ్ కు కృష్ణమోహన్ కు మధ్య వాగ్వాదం అన్నది కొంత జరిగింది. అయితే ప్రస్తుతానికైతే సద్దుమణింది. ప్రస్తుతం అయితే మిగతా కౌంటింగ్ ప్రక్రియ అన్నది కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే కొంత ప్రశాంతంగానే కనిపిస్తున్నప్పటికీ కూడా మొదటనే ఇదంతా కొంత రచ్చగా మారిందని చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ అంశం అన్నదే వివాదంగా ఉన్న నేపథ్యంలో అదే అంశాన్ని మరోసారి ప్రకాష్ రాజ్ ప్రస్తావించడం, కృష్ణమోహన్ ను కార్నర్ చేయడం, కృష్ణమోహన్ కు ప్రకాష్ రాజ్ కు మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగిన పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ ఓట్ల లెక్కింపు ఇప్పటికే షార్ట్అవుట్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి 60 ఓట్లను షార్ట్అవుట్ చేశారు. వాటిలో ఎవరికి ఎన్ని అన్నది క్లారిటీగా ఉంటుంది కాబట్టి వాటన్నింటి షార్ట్అవుట్ చేయాలి. వాటిలో కూడా 26 ఓట్లు వేయాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా సేమ్ ఈ రోజు పోలింగ్ సమయంలో ఎలాగైతే ప్రతి ఓటర్కు 7 బ్యాలెట్ పేపర్లు ఇచ్చారో ఆ 7 బ్యాలెట్ పేపర్లను కూడా పోస్టల్ బ్యాలెట్ కు పంపిస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్ లో ఉన్న 26 ఒక్కొక్కరికి 26 ఓట్లను కూడా షార్ట్అవుట్ చేయడంతో పాటు 60 ఓట్లను పక్కన పెట్టడం జరిగింది. వాటిని మిగతా ఓట్లు ప్రాసెస్ అయిన తర్వాత వాటిలో ఈసీకి ఎవరికి వచ్చిన ఈసీ కౌంట్ చేసేటప్పుడు ఈసీ ఓట్లను దాంట్లోకి తీసుకుంటారు. అదేవిధంగా జనరల్ సెక్రటరీ సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగేటప్పుడు జనరల్ సెక్రటరీకి ఎన్ని వచ్చినా అన్నవి వాటిని తీసుకుంటారు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఈ విధంగా వాటిని కలుపుతారు. అప్పుడు ఇప్పటి వరకు అయితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కొంత వివాదం సద్దుమణింది, పక్కన పెట్టడం జరిగింది. ఇంకా వాటికి సంబంధించి ఎవరు ఏం చేయలేరు కాబట్టి దీన్ని ఇక్కడితో వదిలేసి మిగతా కౌంటింగ్ ప్రాసెస్ అన్నది కొనసాగుతుంది ప్రస్తుతానికైతే. కొండలంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లని చివర్లో లెక్కించే అవకాశం ఉందా? అంటే ఓవైపు ప్రకాష్ రాజు పోస్టల్ బ్యాలెట్ ఓట్లని చివర్లో లెక్కించాలన్నారు. అంటే ఇప్పుడు వాటిని అధికారులు పక్కన పెట్టి నార్మల్ ఓట్లని లెక్కిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొందా? అంటే చివర్లోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారా? ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ అన్నది పోస్ట్ లో వచ్చిన వాటిని అన్నింటినీ షార్ట్అవుట్ చేశారు. షార్ట్అవుట్ చేసే సమయంలోనే ప్రకాష్ రాజుకు కృష్ణమోహన్ కు మధ్య వాగ్వాదం చెలరేగింది. వాగ్వాదం చెల్లడానికి కారణం కూడా మనం గత వారం రోజుల నుంచి చూస్తున్న పరిణామాలు అనుకోండి. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఒకే వ్యక్తి తీసుకెళ్లి 28,000 చెల్లించడం, ఫీ చెల్లించడం, అదేవిధంగా ఒకే వ్యక్తి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక లెటర్ ను ఫార్మాట్ చేసి అభ్యర్థుల నుంచి సంతకాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రకాష్ రాజ్ గతంలో రేజ్ చేశారు. ఇదే అంశం పట్ల ఆయన మరోసారి అన్యాయం జరిగిందన్న భావనలో ప్రకాష్ రాజ్ ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని కొంత అక్కడ లేవనెత్తడం, దాంతో కృష్ణమోహన్ కు వారిద్దరికి మధ్య కొంత వాగ్వాదానికి కారణమైంది. అయితే ప్రస్తుతానికైతే షార్ట్అవుట్ అయిపోయింది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి. ఆ పోస్టల్ షార్ట్అవుట్ అయిన పోస్టల్ బ్యాలెట్స్ ను పక్కన పెట్టడం జరిగింది. వాటిని ఎప్పుడు తీస్తారంటే మొత్తం ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత ఈ ఓట్ల లెక్కింపు ఈసీ నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి ఫలితాలు అనేది బయటకు వస్తుంటాయి. ఆ ఫలితాలు బయటకు వచ్చే సమయంలో ఈసీకి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ లాస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తీసుకున్నప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కు పోస్టల్ బ్యాలెట్ లో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఈ 60 ఓట్లలో వారికి ఎన్ని వచ్చాయన్నప్పుడు ఆ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోతారు. ఈ విధంగా ఈసీ ఎగ్జిక్యూటివ్ మెంబరు ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆఫీస్ బేరర్స్ లో ఉన్న ప్రెసిడెంట్ అనుకోండి, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనుకోండి, జాయింట్ సెక్రటరీస్ అనుకోండి, వైస్ ప్రెసిడెంట్ అనుకోండి,
వాళ్ళ లెక్కింపు వచ్చినప్పుడు సేమ్ ఈ పోస్టల్ బ్యాలెట్ లో వాళ్ళకి ఎన్ని పడ్డావని తీసుకొని దాంట్లో కలుపుతారు. అంటే ఇప్పటికిప్పుడు ఒకరికి ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి ఇన్ని వచ్చినాయి, ప్రెసిడెంట్ కి ఇన్ని ఓట్లు వచ్చాయి, జాయింట్ సెక్రటరీకి ఇన్ని ఓట్లు వచ్చాయి అనేది పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కడ రివీల్ చేయరు. మనం ఇవన్నీ జనరల్ ఎలక్షన్స్ లో వీటిని చూస్తుంటాం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లో క్లారిటీగా ఉంటది, 1, 2, 3 ఇట్లనే ఉంటది కాబట్టి వాటిలో క్లారిటీ ఉంటది. ఇక్కడ వచ్చే వరకు ఈసీ మెంబర్స్ నుంచి ఎలిమినేట్ సిస్టమ్ లో ఉంటుంది కాబట్టి వాటిని ఇప్పటికి రివీల్ చేయరు. కౌంటింగ్ పూర్తి ప్రక్రియ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత వాటికి అనుగుణంగానే పోస్టల్ బ్యాలెట్ వచ్చిన ఓట్లను పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశం అన్నది కొంత వివాదాస్పదంగా మారడంతోనే వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదానికి కారణమైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. మంచు విష్ణు అదేవిధంగా అధికారులతో మాట్లాడుతున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్నది కొంత టెన్షన్ వాతావరణంలో కనిపిస్తున్నాం. మనం విజువల్స్ లో చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ పోస్టల్ బ్యాలెట్ అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఈ మిగతా కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం షార్ట్ అవుట్ చేసే పనిలోనే ప్రస్తుతానికి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ షార్ట్ అవుట్ చేసే ఓట్లను ఎగ్జిక్యూటివ్ ఈసీకి సంబంధించిన ఓట్లన్నిటి ఫస్ట్ వేరు చేస్తారు. అక్కడ నుంచి ఆఫీస్ బేరర్ సంబంధించిన ఒక్కొక్క అంటే జనరల్ సెక్రటరీకి 2 సంబంధించినవి అనుకోండి, వైస్ ప్రెసిడెంట్ 2, ఇంకా మిగతా ప్రెసిడెంట్ ఒకరు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఒకరు, ట్రెజరర్ ఒకరు, వీళ్ళందరికి సంబంధించి షార్ట్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్ గా లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే కొంత కూల్ వాతావరణమే మనకు విజువల్స్ లో కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ ప్రకాష్ రాజు మిగతా కింద ఉన్న వాళ్ళ ప్యానల్ సభ్యులను ఉద్దేశించి ఏదో చెప్తున్నారు. అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అవతల మంచు విష్ణు కూడా అదే డైరెక్షన్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వాతావరణం అయితే కూల్ గా లోపల ఉంది. మరి ఈ వాతావరణం చివరి వరకు ఎలా ఉంటుంది, ఇదే విధంగా ఉంటుందా, మరి మలుపులు తిరుగుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా మా ఎలక్షన్స్ అనే మొదటి నుంచి కూడా ఆసక్తిని హైటెన్షన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా చివరి వరకు అదే కొనసాగే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. కొండలంటే మురళీమోహన్ కొన్ని సూచనలు కూడా చేశారు. అంటే ఎన్నికల సమయంలోనే కాస్త హడావిడి జరిగింది, ఇప్పుడు లెక్కింపు సమయంలో ప్రశాంతంగా ఉండాలంటూ కూడా మురళీమోహన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ మధ్య అయితే పోస్టల్ బ్యాలెట్స్ కి సంబంధించి కొంచెం ఘర్షణ వాతావరణం లాగైతే అక్కడ చోటు చేసుకుంది. అంటే మిగతా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా కొనసాగే అవకాశం ఉంది, ఏం చెప్తారు? ఖచ్చితంగా కొంత ఇదైతే కొంత టెన్షన్ గానే కొనసాగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లోనే ఈ కొంత వివాదాంశంగా వాగ్వాదానికి కారణమైంది. పూర్తి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలు వచ్చే సమయంలో వీటికి సంబంధించిన వివాదాలు తెరమీనికి వస్తాయి. ఎందుకంటే ఓట్లు వేసిన ఓట్లలో చెల్లిన ఓట్లు అన్నవి ఒకటి ఉంటుంది. ఆ చెల్లని ఓట్లు స్టాంప్ వేసేటప్పుడు ఎటువైపు వేశారు, ఇటువైపు వేశారా, అటువైపు వేశారా, లేదంటే స్టాంప్ వేసిన స్టాంపు 2 వైపులా కలిసిందా, ఇవన్నీ కూడా టెక్నికల్ అంశాలు ఉంటాయి. ఆ టెక్నికల్ అంశాలు వచ్చే వరకు అప్పుడు వివాదానికి ప్రధాన కారణంగా అయితే ఆ కారణంతోనే మరోసారి ఇరు ప్యానెళ్ల మధ్య వాగ్వాదానికి తెరలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే అధికారులందరూ జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా కౌంటింగ్ ప్రాసెస్ కు ముందే ఒక డెమో కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ లో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, దీనికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఎన్నికల అధికారులు, అబ్జర్వర్, పరిశీలకుల మధ్యన ఏదైతే పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్, వాళ్ళందరూ గవర్నమెంట్ రిటైర్డ్ ఆఫీసర్స్ గా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ అంశం చివరి వరకు ఎట్లా ఉంటుంది అన్నది మాత్రం కొంత చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కొండల్.